దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపతో ఈ రెండవ పునరుత్థాన దినములో దేవుడు మనకు ఈ అవకాశాన్ని కలుగు చేశారు. ఈ 5వ నెలలో అందును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 31వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతని ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, రాజులను నశింపచే స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షరసము తాగుట రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణం పోసిన వారికి మద్యం వేయండి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసం వేయండి. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇక తలంచరు. మగవారికి దిక్కులేని వారందరికీ న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువు. చాలు. ఇక నేను కొన్ని మాటల అవసరతను బట్టి చెప్తాను. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఈరోజు మాతృమూర్తుల యొక్క దినోత్సవ సందర్భముగా అందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను మీకు తెలియజేస్తుంటున్నా. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మాతృమూర్తుల యొక్క జీవితాల గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మిమ్మలను ఒక కుటుంబంగా కట్టిన తర్వాత కుటుంబం కొరకు మీ బాధ్యతలు, మీ కర్తవ్యం చాలా ఉన్నతమైనది. బిడ్డలు కనే విషయాల్లోనేమి, పెంచే విషయాల్లోనేమి, కుటుంబాన్ని అభివృద్ధి చేసే విషయాల్లోనేమి, భర్త యొక్క క్షేమం కొరకు, బిడ్డల క్షేమం కొరకు, అత్తమామల క్షేమం కొరకు, ఇంటి యొక్క క్షేమము కొరకు మీ కృషి లేక మీ ప్రయత్నము చాలా వర్ణాతీతమైంది. కనుక ఇంత విలువైనటువంటి బాధ్యతలను దేవుడు, స్త్రీలకు దేవుడు ఈ బాధ్యతలను దేవుడు అందించడం లేక ఆ కృప పొందుకోవటం అనేటువంటిది మీరు గొప్ప భాగ్యవంతులని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని కుటుంబ బాధ్యతలో లేకపోతే బిడ్డలు కనే విషయాల్లో లేదా పెంచే విషయాల్లో, కుటుంబాన్ని అభివృద్ధి తీసుకెళ్లే విషయాల్లో కొన్ని దుఃఖాలు, కొంత వేదన, కొంత బాధ, కొన్ని కలవరాలు కుటుంబ జీవితాల్లో మీరు అనుభవిస్తూనే మీకున్న భారాన్ని, ఆ వేదన, దుఃఖం ఏదైతే ఉంటుందో దానిని మీ హృదయాల్లోనే జాగ్రత్త చేసుకుని మళ్ళీ తిరిగి కుటుంబం కొరకు శ్రమించే, నవ్వుతూ పనిచేసే మీ యొక్క బాధ్యతతో కూడినటువంటి పని ఏదైతే ఉందో అది చాలా గొప్ప విశేషంతో కూడినటువంటిది అని చెప్పి నేను మీకు ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ దినమందు నేను కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ తల్లి, సొలొమోను యొక్క తల్లి, అంటే సొలొమోనుకి మరొక పేరు ఏంటంటే లెమూయేలు కదా. ఆ లెమూయేలుకి తల్లి కొన్ని సూచనలు చెబుతుంది, కొన్ని సలహాలు చెబుతుంది. ఎందుకంటే మనందరం కూడా ఒక బాధ్యత కలిగి ఉన్నప్పుడు ఆ బాధ్యత కలిగినటువంటి మాతృమూర్తిగా, ఒక తల్లిగా నీ బిడ్డలు ఎంత ఎదిగినప్పటికీ కూడా వాళ్ళని నీ దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలే. వాళ్ళకి నీవు చెప్పవలసిన లేకపోతే వారికి మీరు నేర్పించవలసిన ప్రతి బాధ్యత మన మీద ఉంచబడుతుంది. వారు ఉద్యోగరీతిగా ఉన్నప్పటికీ, వారు సంపాదించే వారుగా ఉన్నప్పటికీ, లేక వారు పిల్లలు కన్నవారుగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పటికీ పిల్లలే. కనుక ఈ తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఆ బిడ్డల కొరకు, ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు వారు తప్పులను సరిదిద్దడానికి, వారు సరైన మార్గంలో నడిపించడానికి జ్ఞానము కలిగిన వారుగా, శక్తి కలిగిన వారుగా తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులే చెడిపోతే, తల్లిదండ్రులే మార్గం తప్పితే, తల్లిదండ్రులే సరైనటువంటి విధానంలో లేకపోతే బిడ్డలకు ఎవరు చెబుతారు?
కనుక నీ బిడ్డలు సరిచేయాలి, నీ బిడ్డలకు మంచి స్థితి ఇవ్వాలి అంటే నీ బిడ్డల యొక్క భవిష్యత్తును కోరిన తల్లిగా, ఒక మాతృమూర్తిగా నీ బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుతూ వారి సరైన విధానంలో వారిని నడిపించవలసిన బాధ్యత మన మీదే ఉంచబడింది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈ తల్లి కుమారుడికి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి తల్లి, మరి ఆ కుమారుడేమీ సామాన్యుడు కాదు. ఆయన మహారాజు, ఆయన చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగినవాడు. అనేక మంది యొక్క హృదయాలలో ఈయన బహు జ్ఞానము కలిగిన వాడు అనేటువంటి ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. అలాగనే దేవుని యొక్క దయలో మరి ఆయన ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగిన వాడుగా, ఒక ఉన్నతమైనటువంటి డబ్బులు కలిగిన వాడుగా, ఒక ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులను కలిగిన వాడుగా సొలొమోను మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. మరి ఇంత గొప్ప జ్ఞానము కలిగిన వాడు అయినప్పటికీ తల్లి మరి బిడ్డ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో ఈరోజు మన వాక్యం నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది బిడ్డలు కాస్త ఒక లెవెల్కి వెళ్ళేసరికి నా పిల్లలు చదువుకుంటున్నారు, నా పిల్లలే ఒకరు చెప్పే స్థాయికి వెళ్ళారు, వారికి మేమేం చెబుతాం అన్నట్లుగా చాలామంది బిడ్డల విషయాల్లో చాలా నిర్లక్ష్యం కలిగి ఉంటున్నారు. అలాగనే పిల్లలు కూడా తల్లిదండ్రుల విషయాల్లో నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. మేము చదువుకున్నాం, మాకు అన్నీ తెలుసు, ఇక నీవు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చిన్న వయసులో నువ్వు చెప్పావు, నీ మాటలు విన్నాం, ఇప్పుడు మేము చిన్నవాళ్ళం కాదు, మాకు ఒక వయసు వచ్చింది, మాకు కూడా మంచి చెడు అన్నీ కూడా మాకు తెలుసు అనేటువంటి విధానంలో ఈరోజు పిల్లలు కూడా ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఒక మాతృమూర్తివి. నీ బిడ్డల భవిష్యత్తు కొరకు కలలు కంటున్నావు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు నువ్వు ఎప్పుడు కూడా అహర్నిశలు కష్టపడుతున్నావు. నీ బిడ్డల క్షేమం కొరకు నువ్వు ఎప్పటికప్పుడే నీ దేవుని దగ్గర ప్రార్థనలు నువ్వు చేస్తున్నావు. కనుక నీ బాధ్యతను నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బిడ్డలు ఒకవేళ నిరాకరిస్తున్నప్పటికీ కూడా మనం చెప్పదలసినటువంటి మంచి మాటలు, మంచి మార్గాన్ని మన పిల్లలకు మనం ఏం చేయాలంటే బోధించవలసినటువంటి వారమై మనం ఉన్నాము అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీనిలో కొన్ని మాటలు చెప్తాను. ఆ తర్వాత మాతృమూర్తుల యొక్క తల్లుల యొక్క కొన్ని విషయాలు, బిడ్డల విషయాలు, వారు తీసుకున్న నిర్ణయాల గురించి కొన్ని మాటలు నేను మీకు చెబుతాను. ఇక్కడ మనం చూసినట్లయితే రాజు అయినటువంటి లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి అంటే దేవుని మాటలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మన దైవ మాటల కంటే కూడా ఒక శరీర సారమైనటువంటి ఒక తల్లులు ఏ విధంగా రాక్షసులాగా కోపపడతారో, నువ్వు అట్లయిపోవాలి, ఇట్లయిపోవాలి, నువ్వు అదైపోవాలి, ఇదైపోవాలని మనం వాళ్ళని ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళని సరి చేసేటట్లు ఉండదు, వారు శపించేటట్లు ఉంటుంది, లేకపోతే వారిని రకరకాలుగా దూషించేటట్లుగా మన యొక్క మాటలు, మన యొక్క ప్రవక్తన ఉంటుంది. కానీ ఇక్కడ తల్లి చెప్తున్న మాట ఏమిటంటే ఇది ఒక దేవుని మాటలుగా నేను మీకు తెలియజేస్తుంటున్నా, ఒక దేవుని మాటలుగా నేను మీ వద్దకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే లెమూయేలు కూడా చిన్న వయసు నుంచి దైవభక్తి కలిగిన వాడు, దేవుడంటే సన్నిహితమైన సంబంధము కలిగిన వాడు, దేవుడంటే అమితమైన ప్రేమ కలిగిన వాడు. తనకు ఏదైనా అవసరమైనప్పుడు దేవునికి ఆయన చెప్పుకుని ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర దీవులను, ఆశీర్వాదములను లేక వరాలు పొందుకున్నటువంటి గొప్ప ప్రార్థన విశ్వాసత కలిగినటువంటి వాడు. కాబట్టే తల్లి ఆ విధంగా ఆ బిడ్డను పెంచుకుంది. కాబట్టి తల్లి మాటను ఆ బిడ్డ ఎప్పటికప్పుడే ప్రయత్నం తప్పకుండా చేస్తాడని తల్లి ఆశించింది. ఎందుకని అంటే ఈ భాగ్యము లేకపోతే ఈ రాజుగా ఉండేటువంటి ధన్యత వాస్తవంగా అయితే సొలొమోనుకు రాకూడదు. ఇది ఎవరికి రావాలి అంటే దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడైన అబ్షాలోముకు మాత్రమే ఈ ఆధిక్యత రావాలి. అందుకే ఆధిక్యత అనేటువంటిది అబ్షాలోముకు లేక సొలొమోనుకు వెళ్ళిపోతుంది. మొగ్గంతా కూడా సొలొమోను వైపు ఉంటుందని చెప్పి అబ్షాలోము ఏం చేశాడో తెలుసండి, ఆయనే స్వయంగా ఆయన రాజుగా ప్రకటించుకుని తండ్రి మీద అయినా తిరుగుబాటు చేసినట్లు కూడా మనకు బైబిల్ చెబుతూ ఉంటుంది. ఎందుకనంటే నాకు రావాల్సినటువంటి వారసత్వాన్ని లేక నాకు రావాల్సినటువంటి అధికారాన్ని ఇదిగో నా తమ్ముడుకు ఇలా ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఆయన తండ్రి మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు కూడా మనకు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సొలొమోనుకి మరి దేవుని మహాకృపతో మాత్రమే ఆయన ఆ రాజుగా ఉండేటువంటి ధన్యత దేవుడు తనకిచ్చాడు. అయితే అతను ఒక అధికారి, ఒక బాధ్యత కలిగిన వాడు, ఒక బాధ్యత కలిగినటువంటి వాడుగా ప్రవర్తించవలసినటువంటి వాడు. అయితే అతని యొక్క పద్ధతులలో, అతని యొక్క నియమాలలో లేదా అతని యొక్క జీవిత విధానంలో కొంత చెడు అనేది ప్రవర్తించింది, లేదా ఒక చెడు అనేది చోటు చేసుకుంది. అతని యొక్క జీవితాన్ని పాడు చేసేటువంటిది, సమాజానికి మేలు చేయవలసినటువంటిది అతను కీడు చేసేటువంటి విధానము, అతను కుటుంబాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి, తన బిడ్డలు మర్చిపోయేటువంటి పరిస్థితి, తన యొక్క బాధ్యతలను మర్చిపోయేటువంటి పరిస్థితుల్లోనికి ఆయన దాటిపోతున్నాడు.
చివరికి అతడు దేవుని నుండి కూడా అతడు పూర్తిగా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఈ సమయంలో తల్లి మరి ఆ బిడ్డను సరిచేయవలసిన బాధ్యత ఆ తల్లి మీదే ఉంది. ఆ తల్లి ఆ బాధ్యతను తీసుకుని ఆ బిడ్డ కొరకు ఆ తల్లి చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నా కుమారుడా నేనేమందును, నేను కన్నా నా కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన నా కుమారుడా నేనేమందును. అంటే తల్లి ఏం చేసిందంటే ఆ కుమారుడి కొరకు ఎన్నో మొక్కుకుంది. అంతకు మునుపు దావీదు మరి బత్షెబాతో మరి ఆ పాపం చేసినప్పుడు బిడ్డ గర్భం ధరించింది. ఆ తర్వాత ఒక బిడ్డను కంది, కానీ ఆ బిడ్డ జబ్బు చేసింది. ఆ జబ్బు చేయటను బట్టి దావీదు ఏం చేశాడంటే ఆ బిడ్డను బ్రతికించుకోవటానికి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తాడు, నేల మీద పడి ప్రార్థన చేస్తాడు. ఆ సమయంలో దేవుడు అతని ప్రార్థన వెనుకోకుండా ఆ బిడ్డను ఏం చేస్తాడంటే దేవుడు తీసేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మరి లెమూయేలు అంటే సమూయేలు పుట్టడం జరిగింది. ఈలోపు గ్యాప్ వచ్చేసరికి ఏం చేస్తారు, అనేకమైన మొక్కుబడులు, అనేకమైనటువంటి ప్రార్థనలు, అనేకముగా దేవునితో సంబంధమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకుని ఏం చేస్తారంటే, నీవు నాకు ఒక బిడ్డనిస్తే నేను కానీ నీకు ఇస్తాను అని అన్న కానీ ప్రార్థించినట్లుగా, నేను నీకు ప్రతిష్ఠిస్తాను, ఆయన నీ బిడ్డగా నేను పెంచుతాను, లేక నేను నీ మందిరంలో నీ పరిసరికి నేను విడిచిపెడతానని చెప్పేసి తల్లి ఎలాగ మొక్కుకుంటుందో అట్లాగే మరి ఈ సొలొమోను యొక్క తల్లి అటువంటి బత్షెబా కూడా అలాగే మొక్కుకుంటుంది. అదే విషయాన్ని చెబుతుంది, అయ్యా నా మొక్కుబళ్ళు మొక్కి నిన్ను కనినటువంటి నా కుమారుడా నేనేమంటాను, నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దు, రాజులను నరసింపచేయు స్త్రీలతో సహవాసము చేయవద్దు. కనుక నీకు ఒక దేవుడు ఒక బలమునిచ్చాడు, ఆ బలాన్ని నువ్వేం చేయొద్దు, స్త్రీలకు ఇవ్వద్దు. దేవుడు సొలొమోను శాంసనుకు ఒక బలం ఇచ్చాడు, ఆ బలాన్ని ఏం చేశాడు, స్త్రీలకు ఇచ్చి దాన్ని పోగొట్టుకున్నాడు, భ్రష్టుడు అయిపోయాడు. జాగ్రత్త. అందుకే నువ్వు భ్రష్టుడు కాకుండా నీ జీవితం బాగుండాలి అంటే నువ్వేం చేయాలంటే నీ బలమును ఎవరికి ఇవ్వద్దు, స్త్రీలకు ఇవ్వద్దు. అంటే నీ బలమును పొందుకోవటానికి, లేకపోతే నీ ప్రేమను పొందుకోవటానికి, లేకపోతే నీ యొక్క సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుకోవటానికి దేవుడు నీకు ఒక భార్యను దేవుడు నీకు ఇచ్చాడు. కనుక నీవు పరా స్త్రీల దగ్గరికి, లేకపోతే నీ వారు కాదనేటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. తద్వారా నీ బలమును పాడు చేయటానికి వీలు లేదు నాయనా. వారి యొక్క సహవాసం ఎలాంటిది అనేది చూసినట్లయితే రాజులను నశింపజేస్తుంది, అంటే నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది తన యొక్క కుటుంబాన్ని, తన భార్యలను విడిచిపెట్టి వేరే భార్యలతో లేకపోతే వేరే పర స్త్రీలతో వారి సంబంధాలు ఏర్పాటు చేసుకుని భార్యలని చాలా తక్కువగా చూస్తున్నారు, కుటుంబాన్ని తక్కువ చూస్తున్నారు, బిడ్డల బాధ్యతలు మర్చిపోతున్నారు. ఈ విధానములు ఏమవుతుందంటే ఇటు భార్య పాడైపోతుంది, ఇటు బిడ్డలు పాడైపోతున్నారు, ఇటు సంసారం కుటుంబం పాడైపోతుంది. కుటుంబంలో వారి కష్టాజీతమును వారి ఇంటికి చేరపోవటం బట్టి వారి కుటుంబంలో సరైనటువంటి సమృద్ధి, సరైనటువంటి అభివృద్ధి, సరైనటువంటి ఈవులు వారి కుటుంబాలు లేకపోతూ ఉన్నాయి. వాళ్ళు దానిని బట్టి బిడ్డలు ఏమైపోతున్నారు, భార్య ఏమైపోతుందంటే అనేకమైనటువంటి కష్టాలకు, అనేకమైన బాధలకు, అనేకమైన ఇబ్బందులకు లోనైపోతున్నారు. ఆ పరస్త్రీ అయితే ఇతని దగ్గర ఉన్నటువంటి లాభాన్ని, ఇతని యొక్క కష్టాన్ని ఆమె దోసుకుంటుంది కాబట్టి ఆమె ఆనందంగానే తన జీవితం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకే అంటున్నాడు కదా, రాజులంట ఏమైపోతున్నారంట, ఆ స్త్రీల యొక్క సహవాసాన్ని బట్టి వారు నశించిపోతున్నారు. మన కుటుంబాలు నశించిపోయేటటువంటి సహవాసాలకు వెళ్ళొద్దు. అందుకే దుష్టుల సహవాసము చొప్పున నడవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట్లను కూర్చోవద్దు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ బిడ్డలను పెంచుకోవాలి, నీ కుటుంబాలకు మంచి స్థితిని ఇవ్వాలి. నీవు ఇవ్వాలి కాబట్టి అందుకొరకు దేవుడు నిన్ను ఒక కుటుంబ యజమానుడుగా దేవుడు నిన్ను ఏర్పాటు, ఒక దేశానికి ఒక రాజుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి బాధ్యత రహితుడుగా నీవెందుకు ఇలా ఉంటున్నావు? ఇలా నువ్వు ప్రవర్తిస్తే, ఇలా స్త్రీతో నువ్వు సాగిపోతూ ఉంటే దేశం కొరకు, ప్రజల కొరకు, వారి క్షేమం కొరకు నువ్వేమో ఆలోచిస్తావు? వారి కొరకు నువ్వు కష్టపడతావు. నువ్వు బలహీనుడు అయిపోతే రాత్రంతా కూడా నిద్రాహారం లేకపోతే తెల్లారి నిద్రపోతూ ఉంటావు. ప్రజల యొక్క క్షేమాన్ని, కుటుంబం యొక్క క్షేమాన్ని నువ్వేం చూస్తావు? అందుకే తల్లి మరి ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని కోరి ఆ బిడ్డ నశించిపోవటం ఇష్టం కాదు కాబట్టి ఆ తల్లి ఆ బిడ్డ యొక్క మార్గాన్ని సరిచేయటానికి ఆ తల్లి ఆ బిడ్డ దగ్గరికి వచ్చింది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన పిల్లలకు మంచి చెప్పాలి, మన పిల్లలు మనం సరి చేసుకోవాలి, మన పిల్లల యొక్క తప్పులు మనమే సరిదిద్దుకోవాలి. చాలాసార్లు మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మనం ఎదుటి వారిని నిందిస్తాం, ఎదుటి వారి యొక్క జీవితాలను మనం చాలా నిందిస్తూ ఉంటాం. మన మంచిదైనప్పుడు
మన ఎదుటి వారిని అనాల్సిన పని ఏమీ లేదు. మన మాట మన పద్ధతులన్నీ బాగున్నప్పుడు ఎదుటి వారిని మనం నిందించవలసినటువంటి అవసరత మనకుండదు. అందుకే మనం ఏం చేయాలంటే ఎదుటివారి కంటే కూడా మన కుటుంబాన్ని మన బిడ్డలు మనం సరి చేసుకోవటం అనేదే ముఖ్యమై ఉన్నది అని చెప్పేసి నేను ఈ జ్ఞాపకం చేస్తున్నాను. మా పిల్లవాడు వాళ్ళతో స్నేహం చేసి మా కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేకపోతే మా పిల్లలు వారు చెప్పింది విని మా కుటుంబం పాడైపోయింది, మా బిడ్డలు ఇలా అయిపోయారు అని చెప్పేసి మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఎదుటివారి మీద మనం చాలాసార్లు అపనిందలు మనం వేస్తున్నాం. ఈ తల్లి ఎదుటివారి మీద వేయట్లేదు, కానీ తన కుమారుని నివారించుకోవటానికి, సరి చేసుకోవటానికి, ఆ కుమారుని సరైన మార్గంలో పెట్టుకోవటానికి తల్లి చాలా ప్రయత్నము చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు బైబిల్ మనకు తెలియజేస్తుంటుంది. కనుక ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కన్నా బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండండి. సంసారం అయిపోయింది, వాళ్ళ కుటుంబాలు కట్టాం, వారికి బిడ్డలు ఉన్నారు, ఇక మా పని అయిపోయింది అని మన చేతులు దులుపుకోవటానికి వీల్లేదు. కనుక నీ బిడ్డల విషయాల్లో నువ్వు బ్రతికినంత కాలం నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలంటే తప్పకుండా వాళ్ళకి మంచి మార్గాన్ని మనం చూపించాలి. ఒకవేళ నీ మాటలు బిడ్డలు వినకపోతే మనం చేయాల్సింది ఏంటో తెలుసండి. నీ బిడ్డలను సరైన మార్గంలో నడిపించి నీకు ఒక దేవుడు ఉన్నాడు. వారిని సరైనటువంటి పద్ధతిలో వారిని చేయగలిగేటువంటి నీకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి దివారాత్రులు నీ బిడ్డల కొరకు ప్రార్థనలు మనం చేయగలిగితే ఆ బిడ్డలకు సరైన మార్గాన్ని దేవుడే తగిన కాలంలో దేవుడి సహాయాన్ని దయచేస్తాడు. అసలు మనం ఏ పని చేయకోకుండా, బిడ్డలతో మాట్లాడుకోకుండా, దేవుని దగ్గరికి వెళ్ళి నీ బిడ్డల గురించి ప్రార్థన చేయకోకుండా, నువ్వేం పట్టించుకోకుండా ఉంటే నీ బిడ్డలను ఎవరు సరి చేస్తారు? నీ బిడ్డను చూసి సమాజం ఏమంటుంది? ఎవడు వీళ్ళు కన్నది, ఎవడు వీళ్ళు పెంచింది, ఎవడురా వీడికి భయం చెప్పట్లేదా, వీడేంటి ఇలా ఉన్నాడు అని ఏమవుతుంది అంటే సమాజంలో నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు పలసనైపోతారు, నీ బిడ్డలు తక్కువైపోతూ ఉంటారు. దాన్ని తట్టుకోలేటువంటి తల్లి ఏం చేస్తుందంటే దాని బిడ్డలను సరి చేసుకోవటానికి, తన బిడ్డల యొక్క భవిష్యత్తును మంచిగా మార్చుకోవటానికి ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా ప్రయత్నము చేయవలసి ఉంది అని చెప్పేసి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ తల్లి చెప్తున్న మాట ఏమిటంటే ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమియలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదయ్యా. ఇది మంచిది కాదు. ఇలా నువ్వు త్రాగి మత్తుడైపోయి తూలుకుంటూ ఉంటే నువ్వేం పని చేస్తావు, నువ్వేం ఆలోచిస్తావు? అది మంచిది కాదునైనా అని చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది. చాలామంది ఉదయం వల్ల పని చేస్తారు, రాత్రికి వచ్చేది త్రాగుతారు. భార్య ఏంటి, పిల్లలు ఏంటి, మంచి ఏంటి, మర్యాద ఏంటి మాట్లాడుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితి, కొన్ని బాధలు చెప్పుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితి. ఇది ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటే నా బాధ, నా కష్టం తీరుతుంది? ఎంతమంది తల్లులు ఎంతమంది ఏడుస్తున్నారు కుటుంబాన్ని చూసి, భర్తను చూసి, పిల్లలను చూసి. అటు తల్లిదండ్రులు చెప్పుకోలేక, ఇటు అత్తగారు చెప్పుకోలేక, ఇటు ఎవరికి చెప్పుకోలేక నలిగిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు మన జీవితాల్లో మనం చూస్తున్నాం. బిడ్డలు నలిగిపోతున్నారు. భార్య తన భర్తను నివారించడానికి, సరి చేసుకోవటానికి అనేక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మాట విన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి కుటుంబంలో గలిబిలి, కుటుంబంలో కోట్లాట, కుటుంబంలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలామంది యొక్క జీవితాల్లో బాధ్యత లేని వారుగా ఉంటున్నారు. ఇంకా కొంతమంది అయితే మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, ఎండనక వాననక బిడ్డలు సరిగ్గా వారికి వండి పెడుతున్నాం, చదువుకోవాల్సింది, తినవలసింది, వారు మంచిగా వెళ్ళవలసిన బాధ్యత వాళ్ళదే కదా, మేమేం చేయగలము అని చాలామంది అనుకుంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. నీ పిల్లలు కష్టపడాలి నీ పిల్లల కొరకు, కానీ నీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, ఎలా ఉన్నారు అనేటువంటి జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. వారి స్నేహాలు ఏంటి, వారి పద్ధతులు ఏంటి, టయానికి వస్తున్నారా, వెళ్తున్నారా, కాలేజీకి వెళుతున్నారా లేదా, వారి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మందే. వారి ప్రవక్తలు ఏమైనా మార్పు వచ్చినాయా, వారి ఆలోచనలు ఏమైనా మార్పు వచ్చినాయా? మనం ఏం చేస్తున్నామంటే వారికి కావాల్సిన బైకులు కొట్టినాం, వారికి కావాల్సిన సెల్ ఫోన్లు కొట్టినాం, వారికి కావాల్సిన డబ్బులు ఇస్తున్నాం, వారికి కావాల్సిన చదువులు చెప్పిస్తున్నాం, వారికి కావాల్సిన డ్రెస్సులు కొట్టినాం, వారికి కావాల్సినటువంటి భోజనాలు అన్నీ ఇస్తున్నావు, కానీ వాడి ప్రవక్తను ఎలా ఉందో మనం చూడట్లేదు. అదంటే వాడు చిన్నపిల్లవాళ్ళు అండి, వాడికి వయసు వచ్చినాక వాడి మారిపోస్తాడు అన్నీ. మనం ఏం చేస్తున్నామంటే చాలా బాధ్యతారహితులుగా మనము ప్రవర్తించి తర్వాత ఏడవలసి వస్తుంది, తర్వాత బాధపడాల్సి వస్తుంది. తర్వాత మనం వారి మాట వినడం బట్టి, తిరుగుబాటు చేయడం బట్టి తర్వాత మనం ఎవరికి చెప్పుకోవాలో తెలియక అవమానాలు, ఒకవేళ బయటికి వెళితే కుటుంబం ఎక్కడ పలసన అవుతుందని చెప్పి ఏమీ చేయలేని, దిక్కు లేని పరిస్థితిలో ఏడవలసి వస్తుంది. అందుకే ఆ దుర్దినములు రాకమునిపే, ఆ స్థితి మన మీదకి రాకమునిపే, మన కుటుంబం, మన జీవితాలు ఒకవేళ ఆ యొక్క అగ్నిలో దహించవేయబడక మునిపే మన బిడ్డల యొక్క క్షేమం కొరకు మనం తప్పకుండా ప్రయత్నము చేయవలసిన అవసరత మనందరి మీద ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకంటారు దీపం ఉండగానే, మనకు బలం ఉండగానే, అన్నీ ఉండగానే, సంపాదన ఉండగానే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. చాలామంది జీవితాల్లో అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది.
అంత అయిపోయింది, నేను ఇట్లా అనుకోలేదే అని అనుకుంటాడు. నీ దగ్గర బలం డబ్బులు ఉంటేనే కదా పరస్త్రీలు ఎవరు నీ దగ్గర రానిచ్చేది, నేను ప్రేమించేది. వాళ్ళ అందసందాలు కాదు, వాళ్ళ దగ్గర దోసుకోవటానికి తప్ప, నీ కుటుంబం ఒక అవసరం తీర్చుకోవటానికి తప్ప వారి కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నీ డబ్బులు కావాలి అంతే. నీ దగ్గర ఏదో సుఖం సౌఖ్యం అని కాదు, నీ దగ్గర డబ్బుల కోసం నీ దగ్గర దోసుకోవటానికి తన బిడ్డలు తన కుటుంబానికి. కనుక నీ కుటుంబం ఏమైపోతుంది, నీ కష్టాతీతం అని తట్టి వెళ్ళిపోతుంటే, నీ కష్టాతీతం త్రాగుడికి వీటికి ఒకవేళ నువ్వు పాడు చేస్తుంటే నీ అప్పులు, నీ అవసరతలు, నీ పిల్లల భవిష్యత్తు నువ్వు పాడు చేస్తున్నావు చేతులారా. అందుకే జాగ్రత్త అనే విషయాన్ని ఎవరు చెబుతున్నారంటే తల్లి తన బిడ్డకు చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి ఏమంటున్నారంటే, త్రాగిని ఎడల వారు కట్టడలను మర్చిపోతారు, దీనులందరికీ న్యాయము అన్యాయం చేస్తారు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, త్రాగినటువంటి వారు ఏం చేస్తారంట, అన్ని కట్టుబాట్లు, కుటుంబము, తల్లి బాధ్యతలు మర్చిపోతాడు. ఇక సమాజం మర్చిపోతాడు, పెద్ద చిన్న మర్చిపోతాడు. వాడు ఇష్టానుసరమైనటువంటి ప్రవక్తలతో, ఇష్టానుసరమైన దోషాలతో, ఇష్టానుసారంగా భార్యను కొడుతున్నామా, గొడ్డును కొడుతున్నామా, ఏం చేస్తున్నావు, బిడ్డలు ఏమంటున్నావు, తల్లిని ఏమంటున్నావు, భార్యను ఏమంటున్నావు, అసలు ఏమి పట్టించుకోడు. వారి ఇష్టానుసారంగా పశుప్రాయులుగా ప్రవర్తించేటువంటి స్థితిని చూస్తున్నావు. తల్లి చెబుతుందండి, ఇది జ్ఞాని అయినటువంటి సొలొమోనుకి వారి యొక్క తల్లి చెప్పేటువంటి దేవోక్తి. మంచి మాటలు, ఒక దైవ మాటలు. నీ బ్రతుకు, నీ జీవితం మంచిగా ఉండటానికి ఒకరు ఏలెత్తి నీ జీవితాన్ని ఏలెత్తి చూపించి నీ జీవితాన్ని ఒకవేళ పాడు చేయకుండా, ఒకవేళ అనేకమైన మాటలతో నేను నిందించకుండా ఉండటానికి తల్లి ముందుగానే తన బిడ్డల కొరకు ఆమె చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నముగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు నీ పిల్లల విషయాల్లో తప్పక ప్రయత్నము ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రయత్నం లేకుండా అభివృద్ధి ఎలా వస్తుంది, ప్రయత్నం లేకుండా నువ్వు ఎలా ప్రయోజకుడు అవుతావు, ప్రయత్నం లేకుండా నీ సమస్యలు ఎలాగూ పరిష్కరించబడతాయి. కనుక మనం ప్రార్థించాలి, ఏం చేయాలి, ప్రయత్నము చేయాలి. వాడికి ఎవరు సహకరించట్లేదు, ఈయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అతను చేయవలసిన పని చేయాలి. మనం అందరం మన ప్రార్థన చేయాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి, అలాగనే మనము ప్రయత్నం కూడా చేయాలి. ఇవేమి చేయకుండా గాలిలో దీపం పెడితే ఏది జరగదు. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ కూడా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులుగా నడుచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందా? అందరి మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ జ్ఞానముతో ఎప్పుడైతే మనం నడుచుకుంటున్నామో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నువ్వు ఊహించిన దానికంటే కూడా మంచి స్థితిలోనూ చూడగలుగుతావు. నీ బిడ్డలను సరిచేసి దేవుని యొక్క కృపలో వారు తొలగిపోకుండా నిలబెట్టగలిగేటువంటి తల్లిగా, తండ్రిగా నీవు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులను నీవు తెచ్చుకోగలుగుతావు. బిడ్డలను నేను ఒకవేళ తప్పు చేస్తున్నారు, లేదా వాళ్ళని శిక్షించండి, లేదా వాళ్ళని అది చేయండి అని చెప్పట్లేదు. వారిని సరి చేసుకోండి. వారి జీవితాలు ఈ భూలోకంలో ఆశీర్వాదకరంగా ఉండటానికి మనం చేయవలసిన ప్రతి ప్రయత్నము దేవుడు నీ చేతులు పెట్టాడు. కనుక అది మనం తప్పకుండా అది చేయవలసిన బాధ్యత, అవసరత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. అందుకంటున్నాడు, త్రాగునీళ్ళ నువ్వు కట్టడాలను మర్చిపోతావు, దీనులందరికీ అన్యాయము నువ్వు చేస్తావు, ప్రాణం పోస్తున్న వారికి మద్యమును వేయండి, మనోవ్యాకులము కలిగిన వారికి ద్రాక్షారసము. ఒకవేళ కుటుంబంలో ఒకవేళ అనేక సమస్యలు, బాధలు ఉన్నాయి, లేకపోతే అలాంటి వారికి ఇవ్వండి. లేకపోతే ప్రాణాపాయమైనటువంటి సమస్య ఉంది, తట్టుకోలేకపోతున్నాడు, నిద్రపోవట్లేదు, అలాంటి వారికి ఇవ్వండి, పర్వాలేదు. ఎందుకంటే అది తట్టుకోలేకపోతున్నాడు, నిద్ర పట్టలేదు, అతను పడే ప్రయాస, బాధలు చూడలేకపోతున్నాం. బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ అందరికి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారా? రోజు ఎప్పుడు ఇస్తారు? ఆపరేషన్ జరిగేటప్పుడు, అది నేను కోస్తున్నప్పుడు, అక్కడ నీకు గాయం తగులుతున్నప్పుడు ఆ నొప్పిని నీకు తెలియకుండా ఉండటానికి, లేదా దాన్ని నువ్వు తట్టుకోవటానికి మాత్రమే నీకు ఆ ఇంజెక్షను. అందుకంటున్నాడు, కుటుంబంలో ఏదైనా మనోవ్యాకులము కానీ, లేకపోతే ఏదైనా మరణకరమైనటువంటి పరిస్థితులు కానీ ఏదైనా నీకు వస్తే, అప్పుడు దానిని నువ్వు ధైర్యంగా తట్టుకోవటానికి ఎదుర్కోలేవు. కాబట్టి కనీసం ఈ మత్తులో నన్ను ఉండి దానిని కాస్త నిద్రపోవటానికి, లేకపోతే కొంతమందికి ఏమవుతుంది, అవే జ్ఞాపకాలకి నిద్ర పట్టదు, వాళ్ళు తినలేరు, వారు సరిగ్గా ఉండలేరు. అదొక వ్యాకులము, లేకపోతే అదొక మనోవ్యాధిగా, అదొక బాధగా ఉండి అది నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంటుంది. కనుక అలాంటి వ్యక్తికి ఇలాంటి ఒకవేళ ద్రాక్షరసం ఇస్తే అది సమంజసం, అది మంచిదే. అతని యొక్క పరిస్థితులను బట్టి అతడు అది తీసుకుంటున్నాడు. కానీ నీకు అలాంటి ఏమీ లేవు కదా, నీకు ఒక బాధ్యత కలిగిన పౌరుడు కదా. నువ్వు బాధ్యతలు లేనటువంటి వాడులాగా, లేకపోతే ఏదో కష్టాలు, బాధలు ఉన్నటువంటి వాడులాగా, లేదా దాన్ని తీర్చుకోలేక, నేను తట్టుకోలేక నేను ఇలా ఉంటున్నాను అన్నటువంటి వాడులాగా నువ్వెందుకు నన్ను ఇలా ప్రవర్తిస్తున్నావు?
నువ్వు అనేకులకు మంచి చేయాలి, నువ్వు మంచిగా నడుచుకోవాలి, నేను అనేక మంది చూస్తున్నారు, నీలాగా అనేక మంది నడవాలని, మంచిగా బ్రతకాలని చెప్పేసి నీవు ఈ యొక్క దేశానికి దేవుడు రాజుగా నేను ఏర్పాటు చేస్తే బాధ్యత లేనివాడికి ఏంటినైనా తల్లి తన బిడ్డకు ఒక మంచి మాటలను చెప్పుకుంటుంది. మనం కూడా చెప్పుకోవాలి. మన బిడ్డలు ఎంత చదువుకున్నా, ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నా పొరపాట్లు ఖచ్చితంగా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వారి పొరపాట్లను మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఒక చక్కని టీచరుగా బిడ్డలు సరి చేసుకునేవాళ్ళుగా, సరిదిద్దుకునేవాళ్ళుగా ఉండాలి. కానీ వారు సరైనటువంటి విధానం లేకపోతే నువ్వు కష్టపడిన డబ్బులు సరిలేని వాడికిగా చేతిలో పెట్టేది. వాడు ఏం చేస్తాడు? విలువ తెలియక, ఆ కష్టాజీతం యొక్క సంపాదన యొక్క విలువ తెలియక వాటిని దుర్వ్యాపారములు ఖర్చు చేస్తాడు, దరిద్రుడికి మారిపోతాడు. ఆ కష్టం నీకు తెలుసు, ఎండనక వాననక నే పడిన నా బాధ, నా దరిద్రం నా పిల్లలకి రాకూడదని అహర్నిశలు కష్టపడుతున్నావు. ఆ కుమారుడే సరిగ్గా లేకపోతే, ఆ కుమార్తె సరిగ్గా లేకపోతే, ఆ బిడ్డలే సరిగ్గా లేకపోతే నీ కష్టాజీతం ఏమవుతుంది? నీ సంపాదన ఏమవుతుంది? నా వరకు ఏదో నేను సంపాదించాను, వాడు తెప్పులు పడుతున్నట్టు సరిపోతుంది. వాడు సరైన విధానములు నడిపించవలసిన ఒక బాధ్యత ఎవరి మీద ఉందంటే అది మన మీదే ఉంచబడి ఉంది. చాలామంది ఒక పద్ధతులు మనం చూస్తుంటే వారు ఏం చేస్తారంటే సేవా జీవితంలోకి వెళ్ళిపోయి బిడ్డలు పట్టించుకోరు. సేవకులు వారు ఏమవుతున్నారు? పట్టించుకోరు. అలా పట్టించుకపోతే ఏమవుతుంది? నీ కుటుంబాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటున్నాం. అందుకే వాక్యం చెబుతుంది, అధ్యక్షుడు అనేవాడు తన కుటుంబాన్ని బాగుగా ఎలువాడై ఉండాలి. అంత ప్రార్థన అన్ని దేవుడే చూసుకుంటాడంటే నీకు ఇచ్చిన జ్ఞానం ఎందుకు? ఇక నువ్వెందుకు ఒక మనిషిగా? కనుక నీ జాగ్రత్తలు, నీ జ్ఞానము, నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు, నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి నీ కుటుంబ విషయంలో. అవి నువ్వేమి చేయకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే రేపు నీ కుటుంబ విషయంలో, నీ సంఘ విషయంలో నీవు కర్తవ్యాన్ని దేవుని ఎదుట లెక్క చెప్పాలి. నువ్వు ఎక్కడెక్కడ మర్చిపోతున్నావో, ఎక్కడెక్కడ తలిగిపోతున్నావో, ఎక్కడెక్కడ నీ కుటుంబ విషయంలో నువ్వు బాధ్యత రహితుడిగా ప్రవర్తిస్తున్నావో అది నీ కుటుంబానికి ఎక్కడెక్కడ నువ్వు ప్రవర్తించిన ప్రవక్తను బట్టి నీ కుటుంబం బలహీనమవుతుందో, లేక పేదవాళ్ళు అవుతున్నారు, దరిద్రులు అవుతున్నారు, లేకపోతే చెడిపోతున్నారు, వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా? నీవే. అందుకే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ విషయాల్లో బాధ్యత లేనివారుగా, నేను కష్టపడుతున్నాను, అందరికంటే నేను ఇది ఒరగబెడుతున్నాను అన్నట్లుగా మనం ఏమీ ఎక్కువగా నీవు ఏమీ ఆలోచించవలసిన పని లేదు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బాధ్యతలను నీవు నెరవేర్తిస్తున్నావు అంతే. మన ప్రాణం ఉన్నంత వరకు నీ కష్టాజీతం నీ పిల్లలకి ఇస్తావు. కానీ వాడు త్రాగుబోతూ వాడు కొడుతున్నాడు, వాడు మాట వింటలేదని చెప్పేసి పక్కింటోడికి ఇస్తావా? నీకు సపోర్ట్ చేస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, తిన్నావు లేదు అడుగుతున్నాడు, అంతవరకు ఆయన గౌరవిస్తావు. అంతవరకు నీ ఇంట్లో ఏమైనా ఉంటే పెడతావు తప్ప నీ ఆస్తి ఏది కూడా ఆయనకి ఇవ్వు. ఎవరిస్తారు? ఎవరైనా ఇస్తారా? ఏమన్నా అయిపోయి ఎవరికి ఇవ్వాలి? అది నా ఆస్తి ఎవరికి వెళ్ళాలి? ఈరోజు కాబట్టి రేపని నేను చచ్చిపోయేసరికి నా తరంతరం నా కొడుకు వెళ్ళాలి, లేకపోతే నా మనవాళ్ళకి వెళ్ళాలి. అదేగా మన భావన. అదేనండి. లేదండి పాస్టర్ గారు ఎప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నానికి ఆయన రాసేద్దామంటారా? అనుకో. మన పిల్లలు, మన కుటుంబం కొరకే మనం ఎక్కువగా తప్పిస్తాం. అందుకే ఇక్కడ తల్లి చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా నువ్వు ఇలాగూ ప్రవర్తిస్తే నువ్వేమైపోతావో తెలుసా? నీ యొక్క జీవితంలో దిక్కులేని వారికి, మోగవారికి నువ్వేం చేయలేవు? న్యాయం చేయలేవయ్యా. నీ నోరు తెరువు. నువ్వు తాగి అలా ఉంటే కుటుంబానికి నువ్వేం న్యాయం చేస్తావు? మత్తుగా పడిపోతే, బాధ్యతారహితుడుగానే ఉంటే నీ కష్టాజీతం అసలు ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తున్నావు అనేటువంటి అజ్ఞానంలోనికి, ఆ మత్తులోనికి వెళ్ళిపోతే నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయాల్లో ఎవరో బాధ్యత? పక్కింటి వాళ్ళు వచ్చి బాధ్యత తీసుకుంటారా? లేకపోతే అన్నయ్య వచ్చి బాధ్యత తీసుకుంటాడా? లేదా తమ్ముడు వచ్చి బాధ్యత తీసుకుంటాడా? నీ కుటుంబానికి ఒక బాధ్యత కలిగినటువంటి వాడుగా నువ్వు ఉన్నావనే కదా దేవుడు నిన్ను ఒక కుటుంబంగా కట్టింది, నీకు ఒక సంతానం ఇచ్చింది. నువ్వు ఒక బాధ్యతారహితుడుగా, నిష్ఠానుసారిగా నువ్వు ప్రవర్తిస్తూ నువ్వు తిని మత్తుడుగా నిద్రపోతే తిరిగి నీ పనికి నువ్వు వెళ్ళిపోయి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఒక మాట కూడా, మంచి మాటలు చెప్పుకోవటానికి, కుటుంబానికి వచ్చి పలకరించుకోవటానికి వీలు లేకుండా మళ్ళీ నువ్వు తాగి ఇంటికి వస్తే సుఖం ఏంటి? ఇలా ఎన్ని సంవత్సరాలు శోభ, బాధ ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకుంటే ఏమంటారు? ఓర్చుకోమ్మా, పర్వాలేదు, నీకు సహాయమును, ఓర్పు కూడా అద్దులు, ఓర్పు కూడా కొన్ని ఉంటాయి. ఎంతవరకు ఓర్చుకోవాలి? ఎంతవరకు?
కనీసం ప్రేమతో మాట్లాడే పని లేకుండా, ప్రేమతో కూడా మంచి మర్యాదలు పంచుకునేటువంటి పరిస్థితులు లేకుండా, ఒకవేళ మనం ఏం చేద్దాం, ఈ డబ్బులోనే ఏం చేద్దాం, లేకపోతే మనకి ఈ అప్పులోనే ఏం చేయాలి, లేకపోతే మన పిల్లలు ఎలా చదివించుకోవాలి, లేకపోతే మన పిల్లలకు మనం ఏమి చేయాలి, ఒక్క మాట కూడా ఏమి. ఎంతోమంది దిక్కులేని వారు అందరూ ఉన్నారు, కానీ పంచుకునేవారు లేక చాలామంది ఏమైపోతున్నారో తెలుసండి, రకరకాల మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పొందుకోవాల్సిన ఆనందం, ఇక్కడ పొందుకోవాల్సిన సంతోషం బయట వారు చూడాల్సి వస్తుంది. లోపాలు ఎక్కడ ఉంటున్నాయి? దేవుని దగ్గర ఉండలేదు, ప్రార్థనలు ఉండలేదు, సంఘములు ఉండలేదు, మా లోపాలు మన దగ్గరే ఉంటున్నాయి. ఆ లోపాలు ఎవరు సరి చేసుకోవాలి? దేవుడు సరి చేసుకోవాలా? సంఘములో సేవకులు సరి చేసుకోవాలా? లేకపోతే సంఘములో మనం సరి చేసుకోవాలా? ఎవరు సరి చేసుకోవాలి? ఎవరికి జబ్బు వస్తే ఎవరు మెడిసిన్ వాడాలి? ఎవరి యొక్క కుటుంబంలో సమస్యలు వస్తే ఎవరు వచ్చి పరిష్కరించాలి? నీ బరువు ఎవరు మోస్తారు? ఎంతకాలం మోస్తారు? కనుక ఒక బరువు మోయవలసిన మనము ఆ బరువు మోయకుండా కాడిని అలా పడేస్తే ఎవరు దాన్ని ముందుకి తీసుకువెళ్ళి నీ పిల్లల భవిష్యత్తు ఇస్తారు? చాలామంది యొక్క జీవితాల్లో ఈ ఆలోచన, ఈ జ్ఞానాన్ని లేకపోవటం. ఇక్కడ మనం చూస్తే ఆ విషయాలని చెప్పుకుంటూ తల్లి ఆ క్రిందకు వచ్చేసరికి అంటుంటుంది కదా, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపోడు వారికి దరిద్రులకును న్యాయము జరిగించాలి. ఒక బాధ్యత నీ మీద ఉంది, ఇది నువ్వు జరిగించవలసిన బాధ్యత నీది. నీవేదో బాధ్యత లేని వాడులాగా ఒకవేళ నేను పని చేస్తున్నాను, లేక నేను ఈ బాధలో ఉన్నది తట్టుకోవటానికి నేను ఈ విధంగా ఉన్నానంట వీలు లేదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నువ్వు స్పృహలోనే ఉండాలి. ఎన్ని ఉన్నా నీ భార్యను, నీ బిడ్డలను నువ్వెన్నడూ కూడా మర్చిపోవటానికి వీల్లేదు. నీ ప్రాణం ఉన్నంత వరకు నీ బాధ్యతలు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నీవు నిర్వర్తించవలసినటువంటి అవసరత మరి ప్రతి భర్త మీద ఉంది, ప్రతి భార్య మీద ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత 10వ వచనంలోకి వచ్చరికి, గుణవతి అనే భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తి కంటే భర్త ఏం చేస్తున్నాడంటే, భార్యను నమ్ముకుని మంచి భార్య అని చెప్పేసి కష్టాజీతం అంతా తీసుకొచ్చి భార్యకి ఇస్తుంటే, భార్య ఏమో చక్కగా బ్యూటిషియన్కి చక్కగా నచ్చినటువంటి చీరలకి, నచ్చిన నగలకి, ఆ పిచ్చి పిచ్చి నగలన్నిటి కొనుక్కొని ఆ రోడ్లు ఏమంటే ఊరినే తిరుగుతూ బ్యాగులు ఏముండవు కానీ మళ్ళీ అది తగిలించుకొని వీటన్నిటికీ, అన్ని మ్యాచింగ్లకి, ఈ డబ్బులన్నీ పిచ్చి పిచ్చి ఆటన్నిటికీ పగలల్లో కష్టపడి రాత్రల్లో కష్టపడి సంపాదించిన అన్నీ కూడా రాళ్ళపాలు చేస్తే, ఇది చేయగా మళ్ళీ కసిన డబ్బులు దాచుకుని, బియ్యంలో దాచుకుని, కూరగాయలు దాచుకుని, ఆటలో దాచుకుని, వీటిలో దాచుకుని, మూట ఇది పట్టుకుని పుట్టింటికి వెళ్ళి ఆ పుట్టింటి దగ్గర నుంచి ఏదో ఒకటి వేసుకుని వచ్చి ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టారంటాం. ఏమన్నా మంచిదేనా? అక్కడ అంటున్నాడు, ఆ గుణవతి అనే భార్య దొరుకుట అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటికి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి. అంటే నువ్వు ఎప్పటికప్పుడే తన భర్తకు ఎలా ఉండాలి? ఎప్పుడు చూసినా నీ దగ్గర ఏ మూల చూసినా కట్టలు ఉండేటట్టుగా ఉండాలి. కట్టలన్నీ అవజేసేటట్టుగా ఉండొద్దు. కష్టమే వీంది పుట్టింటోళ్ళు పేరు పెట్టొద్దు వాటికి. ఆ కట్టల మీద అడుగు నీ భర్తని, నాకు ఈ చీర కొనుక్కోవాలి ఉంది, లేకపోతే నాకు ఈ నగ చేసుకోవాలని ఉంది, మన ఇద్దరం కలిసి పని చేసుకుందామంటే అదొక సంతోషం. కానీ ఈయన కష్టాజీతం తీసుకెళ్ళి వేరే పేరున పెడితే ఎవరికైనా కోపమా రాదా? వస్తుందా రాదా? ఎవరికైనా కోపం వస్తుంది. కూర్చుని లేగలేనివాడు కూడా కోపం వస్తుంది. వస్తుందా రాదా? కష్టమే నాది, నువ్వు తీసుకెళ్ళి వేరే వాడి పేరు పెడతావా? ఊరుకుంటాడు ఎవడైనా? ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నాడు, వాక్యం చెప్పేది నేను, ప్రార్థన చేసేది నేను. మీరు డబ్బులు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చారనుకోండి, కార్పొరేట్ సేవకులకు ఇచ్చారు, కోపం వస్తుందా రాదు? నాకు ఎప్పుడు దొరుకుద్దా ఈ కోడి మెడక తిప్పి కూర సట్టి నిండా ఒడుకు తిందాం, పులుసు పెట్టుకుని తిందాం అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు నీ భర్త కష్టాజీతం అంతా తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నాడు, నువ్వు బట్టలు గుంజాలి, నువ్వు అన్నం వండి పెట్టాలి, ఆయనకి అన్నీ చూడాలంటే కోపం వస్తుందా? ప్లేట్ ఏమన్నా చేతికి అందిస్తావా? చెప్పరేంటండి, ఎత్తి కింద పడేస్తావు, ప్లేట్లన్నిటి సొట్టలే. అంటే ఆ కోపం అలాంటిది. ఎందుకనంటే ఆ పరిస్థితి ప్రభావము ఇంట్లో నీవు ఆధిక్యతను కలిగి జీవించవలసిన నీవు ఆధిక్యతను కోల్పోతున్నావంటే నీలో ఉన్న పొరపాట్లను బట్టే ఆ గౌరవాన్ని, ఆ స్థితిని నీ ఇంట్లో కోల్పోతున్నావు. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అతని భార్య ద్వారా ఏముండదంట?
అతనికి లేమి ఉండదు, కానీ అతనికి ఎప్పుడు కూడా లాభప్రాప్తే కలుగుతుంది. ఇక 12 వచనంకి వచ్చేసరికి అన్నాడు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలి? మేలు చేయాలి. ఇటు బిడ్డల విషయంలో, బిడ్డలు పెంచే విషయాల్లో, శ్రద్ధ విషయాల్లో, మరి కుటుంబంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అన్ని ప్రణాళికలు, భార్య భర్తలు ఇద్దరు కూర్చోవాలి. ఇదిగో ఈ వారంలో ఈ డబ్బులు వస్తున్నాయి, ఈ వారంలో మనం ఏం చేయాలి, అంతేనా? నీకేం పని, నా కష్టాజీతం, నా డబ్బులు, నీకు చెప్పాల్సిన పని ఏంటి? చాలామంది అలాంటి వాళ్ళు కూడా మగవాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ అయింది కానీ కాదు. కొంతమంది భార్యలు కూడా అలాగే ఉంటారు. నీకు నాకు సంబంధం ఏమీ లేదు, ఇది నీ సంపాదన, ఇది నా సంపాదన, నువ్వు ఒక బియ్యం కట్టే, నేను పాలు కట్టుకుంటాను, లేదా నువ్వు దానికి కట్టు, నేను దీనికి కడతాను. ఇలా మనం ఏం చేస్తున్నామంటే కుటుంబంలో మనము నీది ఈ పని, నాది ఈ పని అన్నప్పుడు నా 2 పనులు చేసి వెళ్ళకుండా కూర్చుంటా, మిగతా పనులు నువ్వు చేసుకోవాలి చచ్చినట్టు. అట్టెట కుదురుద్ది? కుటుంబం అన్నప్పుడు నీ 2 పనులు కాదు, అన్ని పనులు నావే, అన్ని బాధ్యతలు నావే, అన్నీ నావే. కనుక కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే బాధ్యతకు ఉన్నప్పుడు పనులు చేయొచ్చు, కానీ ఇక ఎప్పటికప్పుడే ఇంట్లో నువ్వెందుకు, నేను కూడా పని చేస్తున్నావు కదా, నువ్వు వంటలు తోము, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, లేకపోతే నేను చేయను అన్నట్లుగా ఉంటే ఏమవుతుందంటే కుటుంబంలో కొంత వివాదం అనేది జరుగుతుంది. కనుక ప్రేమతో అన్నిటిని చేసుకుంటే తప్పేమీ లేదు, అన్నిటిని చేసుకుంటే తప్పేమీ లేదు, అన్నింటిలో చక్కగా ముందుకు వెళితే తప్పేమీ లేదు. కానీ ప్రతిదానికి కూడా మనము నీకు ఇది, నాది ఇది, లేకపోతే నువ్వు అది, నాకు ఇది అన్నట్లుగా మనం ప్రవర్తించామనుకోండి, కుటుంబంలో చాలా విభేదాలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుని వాక్యం చాలా చక్కగా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. ఇంకా ఆమె ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, ఆ బ్రతుకు దినములన్నీ కూడా ఆమె ఏం చేస్తుందంట? మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసినేరను వెదుకును తన చేతులారా వాటితోనే పని చేయను. కనుక ఈ పని ఉన్నతమైనది, బిజినెస్ మంచిది. కనుక ఇవేం చేస్తుందంటే కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది, భర్తకు ఏం కావాలన్నీ చూసుకుంటుంది. తిరిగి ఆమె ఏం చేస్తుందంటే ఆ కుటుంబానికి కావలసినటువంటి డబ్బులు రావడానికి ఆమె కూడా ఒక బిజినెస్ సహాయాన్ని ఆమె కూడా చేస్తుంది. అలా ఉన్న కుటుంబాలు ఎక్కడ వెళ్తుంటాయి, ఎక్కడ డబ్బులు తక్కువ ఉంటాయి? ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన పని ఏమిటి? మన సమస్యలు పరిష్కరించడానికి మరొకరు వచ్చి మనకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఎక్కడ ఉంటుంది? జాగ్రత్త. మనందరం కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చే జ్ఞానం వారికి దేవుడు ఇచ్చాడు కదా. చిన్నవాటికి చీమలకి ఇచ్చే జ్ఞానము చెవులకి ఇచ్చాడు, పెద్దవాటికి ఇచ్చే జ్ఞానము పెద్దవాటికి ఇచ్చాడు. మనం ఈ లోకంలో మనం బ్రతకడానికి నీ జ్ఞానాన్ని ప్రదర్శించండి. నీ బిడ్డలకు మంచి స్థితిని అందించవలసిన బాధ్యత అందరి మీద ఉందా? అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వారుగా మన యొక్క జీవితాలు ఉంచబడాలి. తర్వాత కిందకు వచ్చేసరికి అన్నాడు, వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తీర్చినట్లు ఆమె దూరము నుండి ఆహారమును, అంటే ఒక వర్తక వాడ అంటే ఒక వ్యాపారం చేసేటువంటి వాడ ఏ విధమైనటువంటి ద్రవ్యాన్ని, ఏ విధమైన లాభాన్ని, ఏ విధమైనటువంటి సమృద్ధిని తీసుకొస్తుందో అలాగంటే నీ కుటుంబంలో నువ్వు ఉండాలంట. అంటే భర్తకి ఏమనిపించాలంటే, నేను ఒకవేళ 10 రోజులు ఎటైనా వెళ్ళినా, ఒక నెల నేను పని చేయలేకపోయినా, లేకపోతే నేను ఈ లోకంలో ఆ కారణం చేత ఒకవేళ నేను చనిపోయినా, నా బిడ్డలకు, నా కుటుంబానికి, నా భార్య ఏమీ అలాంటి ఒక భరోసాని ఇచ్చేటువంటి, ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక భార్యగా నువ్వు ఉండాలి తప్ప నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ, నీ బిడ్డలను పాడు చేసుకుంటూ, లేకపోతే నీ కష్టాతీతమైనటువంటి విలువైనటువంటి ద్రవ్యాన్ని నీ యొక్క లగ్జరీ కొరకు, నీ సోకుల కొరకు, నీ ఇష్టానుసారమైన ఖర్చుల కొరకు దాన్ని పాడు చేసుకుని నీ కుటుంబాన్ని నీవు అప్పుల పాలు, అనేకమైనటువంటి అవమానాల పాలు, నిందల పాలు చేయవద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక ఆయన చెప్పేవాళ్ళు, నేనేమో త్రాగి ఖర్చు చేస్తుంటే ఏమేమో తిని డబ్బులన్నీ ఖర్చు చేస్తుందండి, నేనేమో 4 బాటిల్ నేను ఖర్చు చేస్తున్నాను, ఏమాత్రం అన్నీ తెచ్చిన డబ్బులన్నీ ఏమి తిని ఖర్చు చేసేస్తుంది. మరి ఇంట్లో అవసరత వచ్చినప్పుడు ఎవరు చూస్తారు, ఎవరు బాధ్యత వహిస్తారు? కనుక నీ ఖర్చులు నీకు నీ ఇష్టానుసారంగా నీవు ఉంటే కుటుంబం యొక్క బాధ్యతలు ఎవరు బోరులు మోస్తారు? అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి సహాయానికి వెళ్తారు? ఇది ఏమాత్రము కూడా ఈ పద్ధతులు, ఈ ఆలోచనలు సరైనవి కాదు నీ బిడ్డల యొక్క భవిష్యత్తుకి. ప్రతి గృహిణి, ప్రతి భర్త కూడా ఒక బాధ్యత కలిగిన వారుగా కుటుంబ విషయాల్లో కేర్ తీసుకుంటూ నీ బిడ్డలకు, భావితరాలకు ఒక ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు ఉన్నట్లుగా వారిని తీర్చిదిద్దే బాధ్యత మనదే. అందుకే దావీదు అంటాడు, నా పిల్లలు నగరములకై చెక్కిన మూల కమ్మిలాంటి వాడు. మన పిల్లల యొక్క జీవితాలు మంచిగా చెక్కాలి, వారి భవిష్యత్తు మంచిగా మనం ఉంచాలి. వారు చూసినా చూడకపోయినా వారి తర్వాత వారు ఎలా ఉన్నా మనకేం పర్వాలేదు, వారి భవిష్యత్తు బాగుంటే చాలు. ఆ తర్వాత దేవుడు నాటినవాడు నీరు పోయిక తప్పుతాడు, ఆయన పోషిస్తాడు కదా. నాకైతే ఒక బైబిల్ ఉంది, తప్పకుండా ఈ బైబిల్ నన్ను ఏం చేస్తుంది?
నన్ను పోషిస్తుంది. ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేసినా, అయ్యగారు బైబిల్ పట్టుకుని వచ్చాడని ఒకళ్ళు సరిగినా, ఒక 4-5 ఇళ్ళకి వెళ్ళినా, 3-4 ప్రేమించేవాళ్ళు పెడతారు కదా ఎంతో కొంత. నా భార్యను పోషించుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా నా ప్రాణము ఓపికనంత వరకు నా దేవుడు నాకేం కావాలని దేవుడు సహాయమును చేస్తాడు. ఏమీ తక్కువ చేయడు. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం కనుక మన బిడ్డల కొరకు చేయవలసిన అన్ని స్వార్థం లేకుండా పనులన్నీ చేస్తున్నాం కనుక రేపొద్దునే వారి యొక్క పరిస్థితి మరొకరితో బంధం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ మనసు ఏంటో మనకు తెలియదు, వాళ్ళ పరిస్థితులు ఏంటి మనకు తెలియదు, వారేంటో మనకి ఎవరికి తెలియదు. ఆశ పిల్లలు చూస్తారని అనుకోవటం తప్పేమి లేదు, కానీ రేపు చూడకపోయినా మనకేమి లోకంలో అందరికీ ఉంది, అన్ని పరిస్థితులు అందరికీ ఉన్నాయి, నాకు కూడా ఉంది. నా దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు సహాయమును చేస్తాడు. మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆ ధైర్యం, మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి అలాంటి విశ్వాసత మనం కలిగి ఉన్నప్పుడు మన బిడ్డలు చక్కగా ప్రేమించగలుగుతాం, మన బిడ్డలు మంచిగా చూడగలుగుతాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీనిలో మొదటి మాట నేను 1-2 మాటలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టును. దీనిలో మొదటి మాటగా మనం చూసుకుంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సామెత గ్రంథం అంతా ఒక గృహిణి యొక్క బాధ్యతలు ఏమవుతున్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం బైబిల్ చదివితే నీవు ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా జీవిస్తే నీకు మేలు కలుగుతుందో బైబిలే చెబుతుంది. ఎవరు చెప్పవసరం నీకు. పక్కింటి ఎవరి మాటని చెడిపోయాను, వాళ్ళు చెప్పే సలహాలు విని పాడైపోయాను, నువ్వు ఎవరి మాట వినొద్దు, ఎవరి విషయాలు పాడవలసిన పని లేదు. బైబిల్ చదువుకోండి, దేవుడు నీతో మాట్లాడి సరైన విధానంలో ఆయన నడిపిస్తాడు. గత రాత్రి చెప్పాను, అంత్యదినములో మనలో ఉండవలసింది ఏంటంటే దేవుని వాక్యము. ఆ వాక్యం ఉంటే నీ పాదములకు దీపమై, అది నీ త్రోవకు వెలుగై, నీ సరైన మార్గంలో అది చివరి వరకు నేను నడిపిస్తుంది. అది నీకు మంచి ప్రయోజనాన్నే నీకు కలిగిస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈరోజు మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి మాట ఏమిటంటే ఈ మాతృమూర్తులు తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి విషయాలు ఏమిటంటే మొదటిగా మనం చూసినట్లయితే శారా ప్రేమ తన కుమారుడైనటువంటి ఇస్సాకును వారసునిగా చేసింది. ఆదికాండము 21వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. 9-10 వచనాలు చదువుదాం. దుఃఖపడవద్దు, చాలు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవాలిగా. చెప్పినప్పుడు ఒక మాట చెప్తా మీకు. దేవుడు ఏమన్నాడు? వీళ్ళిద్దరిని నేను మీ సంతానాన్ని నేను ఇసుకరేణి వల్లే, ఆకాశ నక్షత్రం వల్లే నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? దేవుని మాట వినాలిగా. దేవుని మాట వినుకోకుండా ఎవరి మాట విన్నాడు? శారో మాట విన్నాడు. విని ఏం చేశాడు? ఆగరుతో వెళ్ళాడు. వెళితే ఏమైంది? ఆగరు గర్భవతి కుమారుడిని కంది. ఆ కన్న తర్వాత ఇప్పుడు అబ్రహాముకి ఏమనిపిస్తుంది? ఆయన మీద అమితమైన ప్రేమ, అంతేనా? ఆ కుమారుని ఇచ్చినటువంటి ఆగర మీద అమితమైన ప్రేమ. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చూసావా ఈ ముసలోడు చూపంతా ఆ కుర్రదాని మీదే ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు, ఆలన పాలన నేను తినాలి లేదు, పట్టించుకోవట్లేదు. వస్తున్నాడు, ఆ గొర్రెల మేకలని చూసుకున్నాడు, ఆస్తిని చూసుకున్నాడు, పనులని చూసుకున్నాడు, నేరుగా వచ్చేసి ఆమె గదిలోకి అసలు భార్య అని ఏంటి, కట్టుకున్న భార్య అని ఇటు వచ్చిన దాని సంగతి ఏంటి? ఉంటుందా లేదా? ఎంత ప్రార్థన చేసినా ఉంటుందా లేదా? ఎంత ప్రార్థన చేసినా మూతి తిప్పుతూ ఉంటుందా లేదా? ఏంటంటే అది చూస్తాను ఇంకా అసలు నా పక్కన ఎవరు కూర్చున్నారని చూస్తూ ఉంటుందా లేదా? ఆ ముసుగేసుకుంది తెలివి గబాలు కూర్చున్నా, ముసుగు తీసిన తర్వాత అమ్మో ఏ పక్కన లేచి వెళ్ళిపోతూ ఉంటుందా లేదా అని ఎంత ప్రార్థన చేసినా ఆ మనసులో అవన్నీ. కనుక ఏమో కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఆగరు యొక్క కుమారుడును శారము యొక్క కుమారుడు ఏం చేసుకుంటున్నారంటే అక్కడ అపహసించబడుతున్నారంటే, ఎగతాళి చేయబడుతున్నాడు. ఇప్పుడు ఆ తల్లి చూసింది, ఇదేంటి, నేనేంటి, నా కుమారుడు ఏంటి, దాసి యొక్క కుమారుడు వచ్చి నా కుమారుడు ఎగతాళి చేయటం ఏంటి? అప్పుడు దాకా ఈమెకి ఆయన కుమారుడు. ఎప్పుడైతే ఒక కుమారుడు పుట్టాడు, ఇప్పుడు ఏమైంది? ఆ మనసులో మార్పు వచ్చింది. చాలామంది తల్లిల యొక్క ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలు నా పిల్లలే కదా,
అంతేనండి. తండ్రి ఒక్కరైనా, భార్యలు ఇద్దరైనా, మొదటి భార్య పిల్లలే, నా పిల్లలే అంతే. ఎవరికి ప్రాధాన్యత ఇస్తాం? ఆమె పిల్లలకి మాత్రమే ప్రాధాన్యత. మొదటి వారు అక్క ఒకవేళ అక్క పిల్లలైనా లేకపోతే నీ సొంత పిల్లలైనా నువ్వేం చేస్తావు? లేదు నా పిల్లలకే ప్రాధాన్యత. ఇది స్త్రీలో తప్పకుండా ఈ స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరితో చెప్పింది? అబ్రహాంతో చెప్పింది. అబ్రహాం ఏం చేశాడు? దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, భార్యను చాలాసార్లు నివారించడానికి ప్రయత్నం చేశాడు. కానీ భార్య మాత్రం పట్టు విడవనే ఉంటే ఈయనైనా ఉండాలి, నా కొడుకైనా లేకపోతే ఆయనైనా ఉండాలి. చెప్పు నువ్వు. ఇప్పుడు ఎటు తెలుసుకోవాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎవరిది? అబ్రహాముది. ఇప్పుడు ఎటు త్రోసని పరిస్థితిలో ఎవరి దగ్గరికి వెళ్తాం ఇప్పుడు? యేసయ్య అన్నాడు, అబ్బాయి ఆమె చెప్పినప్పుడు ఒక్క మాట నాకు చెప్పావా? ఊపుకుంటూ పోయావుగా. ఇప్పుడు వచ్చేసరికేమో ఈ బాధలు ఈ కష్టాలన్నీ వచ్చేసరికేమో ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆమె చెప్పిన పనే అన్నాడా? ఎవరు చెప్పిన పని చేయాలి? ఆ రోజు భార్య చెప్పిన పని చేసావు కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఆమె చెప్పిన పని చేయమనగానే ఏం చేశాడు? నోరు మూసుకొని ఏమి మాట్లాడలేక ఏం చేశాడు? పంపించేశాడా? అంతేనండి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక మాతృమూర్తిగా నీ బిడ్డకు ఒక భవిష్యత్తుని ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? తప్పులు ఉన్నాయి, సరి చేసుకోవాల్సిన బాధ్యత మందే. అజ్ఞానం ఉంది, జ్ఞానవంతులుగా మార్చుకోవాల్సిన బాధ్యత మందే. నీ బిడ్డలకు రావాల్సిన ఆశీర్వాదమును దేవుడు అంటాడు కదా, నా బిడ్డలకు రావాల్సిన ఆశీర్వాదం నేను ఎవరికి చెందనివ్వను, ఎవరికి ఇవ్వడు. నాకు రావాల్సిన మహిమను నేను ఎవరికి చెందనివ్వను. కనుక దేవుడు తన బిడ్డలకు అనేకమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు సిద్ధపరిచాడు. ఎవరో వచ్చేది నాకు కావాలంటే ప్రభు ఏమన్నాడు? లేదమ్మా, ఇది నా పిల్లల కొరకు నేను ఏర్పాటు చేసుకున్న భోజనం, వీటిని నేను తీసుకువెళ్ళి కుక్క పిల్లలకు వేయటం అంత మంచిది కాదు అంటే అక్కడ అంటున్నాడు కదా, నీ పిల్లలకు నువ్వు పెట్టండి, ఈ కుక్క పిల్లలు నీ బల్ల కింద పడే, నీ పిల్లలు వదిలిపెట్టే ఆ మొక్కలైనా తిని మేము బ్రతుకుతాం కదా. చూసారా, దేవుడు తన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ కలిగాడో, దేవుడు తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అర్థం చేసుకోండి. అందుకే ఇక్కడ నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయాల్లో నువ్వు మాతృమూర్తిగా ఒక బాధ్యత కలిగిన బిడ్డగా నీ బిడ్డలకు మంచి భవిష్యత్తునే మనం ఇవ్వాలి. ఈ తల్లి ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ కుమారుడికి ఏమైంది? వారసత్వ హక్కుని, అంతేనా, దేవుని వాగ్దాన ఫలములను మనం కూడా సంపాదించాలి. మనమేదో మన దేవుని మందిరానికి వస్తున్నాం కదా, వెళ్ళిపోతున్నాం కాదు. దేవుని మందిరం కొరకు కష్టపడాలి. దేవుని మందిరం యొక్క అభివృద్ధి కొరకు మనం ఇక్కడ శ్రమించాలి. మన బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ మనం చేయాలి. ఇవన్నీ మనం చేసినప్పుడే నీ బాధ్యతతో కూడినటువంటి నీ ప్రవక్తన, నీకు గౌరవాలు అన్నీ కూడా ఇక్కడ నీకు చేపడతాయి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలుగా మన ఒక బాధ్యతతో మన పనిని మనం చేయవలసిన అవసరత మనందరి మీద ఉంచబడి ఉంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆగరు గురించి మనం తన కుమారుడి ఇష్మాయేలుని తన ప్రాణాన్ని ఏం చేసింది? కాపాడుకుంది. అంతేనా? అబ్రహాము యొక్క కుటుంబానికి ఆమె యొక్క దాసిగా వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ దాసి యొక్క కుటుంబంలో కొంతకాలం ఎలా ఉంది? యజమానురాలుగానే సంతోషం, ఆనందాన్ని అనుభవించింది. అనుకున్న విధంగా ఇప్పుడు ఏం చేయబడింది? ఆమెను తన కుమారుని బయటికి పంపించడం జరిగింది. ఇలాంటి పంపించబడినప్పుడు ఇప్పుడు తన కుమారుడికి ఏమొచ్చింది? ప్రాణాపాయమైన పరిస్థితి తన కుమారుడికి వచ్చింది. ఇప్పుడు ప్రాణాపాయమైన పరిస్థితి వచ్చినప్పుడు తల్లి ఏం చేయాలి? చూస్తూ ఊరుకుంటుందా? ఏ తల్లిదండ్రులు బిడ్డలు చూస్తూ ఊరుకుంటారా? డబ్బులు లేకపోయినా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కైనా తీసుకువెళ్ళి ఎట్లా కూడా చూపించుకోవాలి. అవసరమైతే 4-5 చేయి చాపి సహాయాన్ని కోరైనా నా బిడ్డలకు నేనేదో విధంగా గంజాయిని తాగించుకోవాలి, బ్రతికించుకోవాలి. ఈ తల్లి ఇప్పుడు ఏం చేసింది? ఒక మాట చూపిస్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 16 వచ్చి చదువుదాం. అనుకొని పంతొమ్మిది వచ్చిన చదవండి. చూసారా, ఇప్పుడు బిడ్డను బ్రతికించుకుందా లేదా?
ఆ బిడ్డకు తెలుసా అక్కడ నీళ్ళు ఉన్నాయని? తన అవసరతను బట్టి ఏడుస్తున్నాడు, కానీ ఆ అవసరత తీర్చవలసిన బాధ్యత ఎవరిది? అంతేనా? ఐస్ క్రీమ్లో వచ్చి ఏడుస్తున్నాడు, 500 రూపాయలు మీ ఆయన అడిగిన ఓట్ల అసలు లేవన్నావు, రామరామ లేవంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆడు ఊరుకోట్ల. ఆయన ఓదార్చాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా 500 రూపాయలు పగలు కొట్టాల్సిందే. అంటే బాధ్యత, దానిని సరి చేసుకోవాల్సిన, నివారించవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదే. చాలామంది భర్తలు ఏం చేస్తారో తెలుసా అండి? ఏ రోజుకు ఆ రోజు సరిపడ్డ మాత్రం ఇస్తున్నారు. వాళ్ళు పనికి వెళ్ళిపోతారు, ఇంటి దగ్గర 2 పిల్లలైన 3 పిల్లలైనా ఐస్ క్రీములు వచ్చినా లేదని వచ్చిన ఏడిపించేది ఈ తల్లినే. రూపాయి లేక వాళ్ళు అడుగుతుంటే పెట్టలేక ఎవరు చెప్పుకోగలదు? ఆ బాధ, ఆ కష్టము, ఆ బిడ్డలు ఏడుస్తూ ఇలాంటి భర్తన నాకు ఇచ్చారని తల్లిదండ్రులు శపించుకుంటూ తిట్టుకుంటూ, ఇవాళ ఎంతమంది ఇలాగూ నరకయాతన పడేటువంటి వారు లేకపోలేదు. ఇక్కడ తల్లి చెబుతున్న మాట ఏమిటంటే, ఆ బిడ్డంట దప్పికతో ఏమవుతున్నాడంట, ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. ఆ ఏడుపు ఏ స్థాయికి వెళ్ళింది అంటే అతడు ప్రాణం మీదకే వచ్చేసిందంట. తల్లి అతను నా కనులారా, నా చేతులు, నా బిడ్డ ప్రాణాన్ని నేను ఎలాగూ పోగొట్టుకోను, నేను ఎలా చూడనని ఆ బిడ్డను అక్కడ పెట్టంట ఒక రాయి విసినంత దూరము వెళ్ళి అక్కడంట దేవునికి ప్రార్థన చేస్తుందంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె కనులను తెరిచి ఆమెకేమిచ్చాడు? ఆ నీళ్లను చూపించగా ఆ నీటిని ఆ తిత్తులో నింపుకుని ఆ బిడ్డకు త్రాగించుకుని ఆ బిడ్డను ఏం చేసింది? బ్రతికించుకోవాలి. ఎవరు విడిచినా, ఎవరు విడవపోయినా. కొంతమంది నిన్ను ఉపయోగించుకుంటారు అవసరత కొరకు, తర్వాత నిన్ను బయటికి, అంతేనా? కరివేపాకుని మనం ఏం చేస్తాం? ఉపయోగించుకుంటాం, తర్వాత ఏం చేస్తాం? దాన్ని చాలామంది ఉపయోగించుకుంటారు, అవసరం అయిపోయిన తర్వాత. అయినా నీ బిడ్డలను విసిరివేసేవాడు, నిన్ను త్రోసివేసేవాడు నీ దేవుడు కానే కాదు. నీ కష్టములో, నీ కన్నీటిలో, నీ వేదనలో, నీ బాధల్లో నీ దేవుడు తప్పకుండా నీకు సహాయమును దయచేస్తాడు. అందుకే తల్లి విడిచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడువను, ఎడబాయుననేటువంటి చెప్పిన దేవుని హత్తుకొని ఉండండి. ఆయన తప్పకుండా నీకు, నీ పిల్లలకు ఆయన సహాయాన్ని అందిస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే దేవుని వాక్యములో నుంచి మరొక విషయాన్ని నేను మీకు తీసుకురావాలని ఆశపడుతున్నాం. యాకోబు తన కుమార్తె మోషేను అహరోను చేతుల నుండి రక్షించి గొప్ప నాయకునిగా చేసింది. ఎవరేమి? యాకోబు, మోషే యొక్క తల్లి. బైబిల్ చదివితే మనకు జ్ఞానం వస్తుంది, చాలా తెలివి వస్తుంది. పిల్లల్ని ఎలా ప్రయోజకులుగా మనం చేయాలో, మన పిల్లల్ని ఏ విధంగా ఒక మంచి స్థితిలోనికి నడిపించాలో మనకు జ్ఞానమే నేర్పుతుంది. నిర్గమకాండము 2వ అధ్యాయం 3-4 వచ్చా చదువుదాం. చాలు, ఇది స్టోరీ మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఎన్ని నెలల వరకు దాచింది? ఆ తర్వాత ఆ బిడ్డను ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఆ బిడ్డను మళ్ళా తన కళ్ళ ఎదుట ఫరో సైన్యం వచ్చి ఆ బిడ్డను చంపేదానికంటే ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేయాలనుకుంది? ఒక జమ్మిపేట తయారు చేసి ఆయనను నైల్ నదుల్లో వదిలేయాలనుకుంది. వదిలేసింది, మెలకుండా ఉందా? ఏం చేసింది? ఆ బిడ్డ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో గమనిస్తుందా? అలా గమనించి ఏమైందండి? తన కుమారుని గొప్ప నాయకునిగా, ఉన్నతమైన వాడుగా. ఎలాంటి పరిస్థితి అది? పసిపిల్లలందరూ కూడా సంహరించబడుతున్న పరిస్థితుల్లో బిడ్డను కాపాడుకోగలిగింది. ఒక భయంకరమైన పరిస్థితి దాపురించినప్పుడు కూడా ఆ బిడ్డకు తోడుగా తల్లి నిలబడి ఆ బిడ్డకు సహాయమును అందించింది. నేటి దినమందు ఆయన గొప్ప నాయకుడు అయ్యాడు అంటే దానికి కారణం ఎవరు? ఆ తల్లి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బిడ్డలను గొప్ప ప్రయోజకులుగా చేయండి. ఆ చేయవలసిన బాధ్యత ఎవరిది? అంతేనా? పిల్లల కొరకు తల్లిదండ్రులు, అంతేనా? తల్లిదండ్రులు ఎవరి కొరకు? పిల్లల కొరకు. మన పిల్లల కొరకే. మన పిల్లలే సర్వస్వం. మన పిల్లలు లేకపోతే మనకి ఎంతో దుఃఖము, ఎంత వేదనో. అందుకే ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ బిడ్డలను ప్రయోజకులుగా
చేయటానికి వారి కొరకు ఆహర్నిశలు ఏం చేస్తారు, కష్టపడుతూనే ఉంటారు. ఇది యాకోబేతు చేసినటువంటి గొప్ప త్యాగము లేక గొప్ప రక్షణ అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే అన్న కూడా ఏం చేసింది, తన కుమారుడైనటువంటి సమూయేలుని దేవునికి అప్పగించింది. అన్న మాట ప్రకారం ఎక్కడ అప్పగించింది, దేవునికి అప్పగించింది. ఆ బిడ్డ ఎక్కడ పెరిగాడు, దేవుని మందిరంలోనే పెరిగి ఆయన ఎంత గొప్ప ప్రయోజకుడయ్యాడు అంటే చరిత్రలో గొప్పవాడయ్యాడండి. రాజులను అభిషేకించగలిగిన గొప్పవాడుగా తన బిడ్డను ఆమె చేయగలిగింది. ఈరోజు నీవు నేను మనందరం కూడా మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, గొప్పవారు అవ్వాలంటే వారి అభివృద్ధికి, వారి క్షేమముగా ఉండటానికి, వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి నీ పాత్ర చాలా అమూల్యమైనది. అర్థమవుతుందా? నీ పాత్ర ఏమీ లేకుండా, నీ కష్టం ఏమీ లేకుండా, నేను ప్రార్థన చేస్తున్నాలే, నాకు 6 వారాలు ప్రార్థన పెట్టండి, 6 వారాలు నేను ప్రార్థన చేస్తే నీ పాత్ర ఏమీ లేకుండా అక్కడ ఏం జరుగుద్ది కదా? మనం చేయాల్సిన పని మనం జాగ్రత్తగా చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయమును తప్పకుండా చేస్తాడు. నీ పిల్లలకి ఏం కావాలో అని దేవుడు సహాయమును దయచేస్తాడు. దేవుడు ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమె తల్లవచ్చండి. మా ప్రభువా రక్షకుడా, బైబిల్లో ఇంకా చాలామంది అలాంటి భక్తి కలిగిన వారు ఉన్నారయ్యా. మరియా పరిశుద్ధ కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మరి ఈ లోకానికి ఒక రక్షకునుగా ఆయన అంగీకరించింది, అనుగ్రహించింది. సొలొమి కూడా జబదయి కుమారులిద్దరూ కూడా దేవుని కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు ఉండాలని తన బిడ్డను జాగ్రత్తగా దేవుని దగ్గర పిలుచుకుంది, ఏర్పాటు చేసుకుంది. అలాగనే యూనికే చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ తన కుమారుడైనటువంటి తిమోతిని కూడా విశ్వాస వీరునిగా ఆమె సిద్ధపరిచింది. నేటి దినమందు మేము కూడా ప్రభా మా పిల్లలను మేము మంచివారుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మా మీదే ఉంది. మేమందరమునైనా బాధ్యత లేనివారుగా, మా కుటుంబాల్లో గలిబిలి పెట్టేవారుగా, మా బిడ్డలను పాడు చేసుకునేవారుగా మేము ఉండకూడదు. మేము జాగ్రత్తగా పెద్దవాడైనా చిన్నవాడైనా, వాడు ఉద్యోగస్తుడైన ఉద్యోగం లేని వాడైనా జాగ్రత్తగా వారిని చూసుకోవాల్సిన బాధ్యత, పెంచవలసిన బాధ్యత, న్యాయము వారి పట్ల ఆలోచించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు మా మీద ఉంచబడింది. ఆ విధంగా ప్రభా మేము జ్ఞానము కలిగి, మేము ఈ లోకములో ఆయన మాట వినకపోయినా అయ్యా మేము అందరం ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు అయ్యా. ఆయన మంచి వాళ్ళని ప్రేమిస్తున్నాడు, చెడ్డవాళ్ళని ప్రేమిస్తున్నాడు, రక్షణ పొందిన వాళ్ళని ప్రేమిస్తున్నాడు, రక్షణ లేని వాడిని ప్రేమిస్తున్నాడు, అందరిని ప్రేమిస్తున్నావు అయ్యా. ఆ ప్రేమే నేటి వరకు నన్ను మమ్మల్ని అందరూ కాపాడుతుంది. అందరూ చక్కగా ప్రభు కృపలో సాగిపోయినట్లు దయ చూపించమని యేసు నామములో ఈ మనవులు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.